హలో, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రియమైన నీకు. ఓ విధంగా చెప్పుకోవాలంటే వ్యాలంటైన్స్ డే కేవలం 3 డేసే ఉంది. ఆ టైంలో ప్రియమైన నీకు లాంటి ఒక స్పెషల్ లవ్ సబ్జెక్టు రిలీజ్ అవ్వటం. యాక్చువల్గా ఇది రిలీజ్ అయింది 11th February 2001. అంటే వ్యాలంటైన్స్ డే 3 రోజుల ముందు రిలీజ్ అయింది. నిజంగా మంచి ప్రేమకు సంబంధించిన సినిమా, అంటే లవ్ సబ్జెక్టు. ఎక్స్ట్రాడినరీగా బాలశేఖరన్ గారు చేశారు సినిమా. తరుణ్ గారు కూడా, స్నేహ గారు కానీ అందరూ అద్భుతంగా చేశారు. శివాజీ గారు కానీ సూపర్గా, అందరు క్యారెక్టర్లు కూడా లిమిటెడ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. తరుణ్ గారికి మంచి హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఇది. అలాగే స్నేహ గారికి కూడా తెలుగులో ఇంట్రడక్షన్ అయిన వెంటనే కూడా హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఓకే, చాలా పెద్ద హిట్ అయిన సినిమా, చాలా మంచి పిక్చర్, చాలా చూడడానికి ఇప్పటికీ కూడా మంచి ఎంటర్టైన్గా కూడా ఉంటుంది. అంటే మంచి కామెడీతో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి ఫీలింగ్తో కూడా ఉంటాయి, సాంగ్స్ బాగుంటాయి. సో ఈ విధంగా వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి ఇంకా మంచి మంచి సినిమాలు చేసుకుందాం. మంచి లవ్ స్టోరీస్ అనేవి ఆనందం కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, ఇలాంటివన్నీ 1-2 సినిమాలు మంచి చేసుకుంది 2-3 రోజుల్లోనూ, మామూలు సినిమాలతో పాటు. ఇంకా సినిమా వివరాల్లోకి వెళ్తే కనుక, డైరెక్టర్ వచ్చి బాలశేఖరన్ గారు, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాలశేఖరన్ గారే. డైలాగులు మటుకు చింతపల్లి రమణ గారు రాశారు. అప్పట్లో కొన్ని సినిమాలకి ఆయన రాశారు, చాలా బాగా రాసేవారు ఆయన. ఇక ప్రొడ్యూసర్ వచ్చి ఆర్బి చౌదరి గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై కాబట్టి. ఇంకా స్టారింగ్ వచ్చి తరుణ్ గారు, స్నేహ గారు, శివాజీ గారు, ప్రీతి, అలాగే వేణుమాధవ్ గారు, ఆలీ గారు, అలాగే ఇంకా మంచి మంచి కామెడీ ఆర్టిస్టులు తిరుపతి ప్రకాష్ కానీ, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్టులు. అలాగే అప్పట్లో లాంగ్ ఒక అబ్బాయి ఉండేవాడు, బన్నీ టైప్లోను, అతను కానీ. అలాగే మంచి అనమాట. ఇంకా అన్ని విధాలా చూసుకుంటే ఈ సినిమా మంచి కాస్టింగ్తో, నర్రా గారు కానీ, ఇంకా మంచి ఎవరు, రాజా రవీంద్ర గారు, ఝాన్సీ గారు, అలా క్యారెక్టర్లన్నింటితో కూడాను. రాజా రవీంద్ర గారు, ఝాన్సీ గారు, తరుణ్ గారు అక్క బావ కింద చేశారు. తనికెళ్ళ భరణ్ గారు వీరి ఫాదర్ కింద చేశారు. అలాగే ఎవరు, తరుణ్ గారు ఫాదర్ కింద, ఢిల్లీ రాజేశ్వరి గారు అనుకుంటాను, తరుణ్ గారు వాళ్ళ మాత్రం. అలాగే చంద్రమోహన్ గారు ఏమో స్నేహ గారు ఫాదర్ అనమాట. చంద్రమోహన్ గారిని ఇంకెవరు చేశారు. ఈ విధంగా క్యాస్టింగ్. ఇక ప్లాట్ విషయానికి వెళ్తే, చాలా ఇంతకుముందు వచ్చిన లవ్ స్టోరీలకి చాలా భిన్నంగా చాలా నీట్గా తీసిన సినిమా ఇది. అంటే తెలుసున్నదే అనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఎలాగవుతుంది కంప్లీట్ అనేటువంటిది మనకి చాలా ఇంటెన్షన్ కలిగిస్తారనమాట. ఎలా అంటే, తరుణ్ గారు ఒకనొక సందర్భంలో తను ఒక చోట అందరితో, ఫ్రెండ్స్తో అందరితో సరదాగా తిరుగుతుంటారు. తరుణ్ గారు వాళ్ళ ఫాదర్కి ఒక ఓల్డ్, అంటే అదే పాత ఫర్నిచర్ షాప్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఫర్నిచర్ అంటే అమ్మేదే కాదు, అంటే ఎప్పటికప్పుడు విరిగిపోయిన కర్రలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వస్తుంటే ఎప్పటికప్పుడు రీసేల్కి పెట్టేసేయడమే. అలా సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ షాప్ చాలా ఉంటుంది. ఆ ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళమని తరుణ్ గారిని పదే చెప్తుంటారు. ఫస్ట్ హాఫ్లో వేణుమాధవ్ గారి వీళ్ళందరి కామెడీ కూడా చాలా బాగుంటుంటుంది. ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అది మామూలుగా తరుణ్ గారిది వాళ్ళది సాంగ్. అది అయిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో తరుణ్ గారిని అక్కడికి వెళ్ళమంటే ఏం చేస్తారంటే, తరుణ్ గారు ఆ ఫర్నిచర్ షాప్ దగ్గరికి కూర్చుంటారు. అరే, మన షాప్లో సామాన్లన్నీ కూడా సెకండ్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నారు, అవి నువ్వు అక్కడ ఉండు, అవన్నీ అమ్మేసాక మిగతావి వేరే వస్తాయి దింపించుకొని. సర్లే డాడీ అని చెప్పేసి వెళ్తాడు. యాక్చువల్గా తనికెళ్ళ భరణ్ గారు వాళ్ళ కూతురు, అంటే ఝాన్సీ గారు రాజా రవీంద్రని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కానీ అది తనికెళ్ళ భరణ్ గారికి నచ్చదు. కానీ తరుణ్ మాత్రం అలా కాదు, ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కనది కలిసి వస్తుంటాడు. అలాగని ఆయన ఏమనరు, కానీ ఆయన కోపం అన్నాడు మనసులో, తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పేసి. తనికెళ్ళ భరణ్ గారు ఇందులో చాలా మంచిగా యాక్ట్ చేస్తుంటారు. అంటే ఆయన చాలా మంచివారు అనమాట ప్రత్యేకంగా. ఇక అమ్మ కూడా, ఢిల్లీ రాజేశ్వరి గారు కూడా చాలా బాగా ఉంటారు ఈయనతో. ఇక అయితే తరుణ్ గారు ఆ ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి తోచకి వేణుమాధవ్ గారిని, మిగతా కామెడీ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా వచ్చి ఉంటారు. ఒరే, నాకు ఇక్కడ తోచట్లేదంటే వచ్చేస్తున్నావు ఆగని చెప్పేసి వచ్చి కూర్చుని, ఏంట్రా బాబు మీ నాన్న నేను అడ్డు పెడతాడని చెప్పేసి కూర్చుంటే కుర్చీలు కూడా పట్టుకుపోతుంటారు వాళ్ళు. అంటే సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తుంటారు కదా అది. అలా అనుకుంటే ఒక పాత బీరువా తగులుతుంది లోపల. ఆ పాత బీరువాని ఎలా కొడితే అది పడిపోతుంది, వాన కింద వచ్చి. అంటే అక్కడ తుఫాన్ కింద కొంచెం వాన వస్తుంటుంది ఎక్కువగా, గాలి రావడంలో పడిపోతే ఆ బీరువాని పైకి లేపుతారు. లేపినప్పుడు ఒక డైరీ బయటపడుతుంది. ఆ డైరీలో సరదాగా తిరగగానే ప్రియమైన నీకు అని వస్తుంది అనమాట. మంచి టైటిల్, అది బాగా పడుతుంది. ఆ ప్రియమైన నీకు అని రాగానే ఎవరితో అంటే, బోరే లవ్ స్టోరీలో అంటే చదవకూడదురా బుక్ అంటే, పర్లేదురా ఇది తీసి చదవచ్చు పర్వాలేదని చెప్పేసి ఏదో సమ్ ఇంటెన్షన్ జోక్లా వేస్తారు వేణుమాధవ్ గారు. బుక్ తిరిగేసిగానే ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను రా అని చెప్తే, ఎవరైనా అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చింది కదా, గ్యాప్ ఉంది కదా, ఎదురింట్లో ఉండేది, చాలా సైలెంట్గా ఉండేది, నువ్వు చాలాసార్లు క్రికెట్కి అది వెళ్ళేవాడు అంటే తరుణ్ గారికి పాత విషయాలన్నీ గుర్తుకొస్తాయి. అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం, అలాగే క్రికెట్ బాల్ ఏదైతే అనడం, క్రికెట్ బాల్తో కూడా ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోవటం, స్నేహ గారి ఇంట్లోకి. స్నేహ గారేమో దాని మీద ఐ లవ్ యూ అని రాసేస్తే ఈయనేమో చెరిపేయటం, అంటే చూసుకోకుండా. అలా చాలా జరుగుతాయి. స్నేహ గారికి కూడా ఆ టైంలో సాంగ్ ఉంటుంది, తన మనసును ఉన్నది చెప్పాలన్నది సాంగ్. అసలు ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు స్నేహ గారు. ఫస్ట్ సినిమా అది. విధంగా అంతకుముందు ఇంకోసారిని మాధవన్ గారితో తమిళ్లో చేసిన సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ టైం పరిచయం ఆవిడ. బట్ ఈ సినిమా ప్రియమైన నీకు కంప్లీట్గా తెలుగు సినిమాతో పరిచయం అయ్యారు ఆవిడ.
చాలా బాగుంటారు సినిమాలో నిజంగానే. స్నేహ గారిని చూస్తే అసలు తరుణ్ గారు కూడా ఓ విధంగా ఆవిడ పక్కన చిన్న హైట్ లిమిట్ ఉంటుంది. అప్పట్లో చాలా కొన్ని రూమర్స్ వచ్చాయి తరుణ్ గారి కంటే హైట్ ఉన్నారు స్నేహ గారని. ఆ విధంగా చూసుకుంటే చాలా బాగుంటుంది స్నేహ గారు ఈ సినిమాలో హీరోయిన్గా. ఆ పాట ఉంటుంది మనసులో ఉన్నదన్న పాట, ఇప్పటికీ ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఇప్పటికీ వేసుకుని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా బాగా డిజైన్ చేశారు బాలశేఖరన్ గారు. అదిరిపోతుంది సాంగ్ అయితే మటుకి. మ్యూజిక్ వచ్చి శివశంకర్ గారు ఇచ్చారు ఈ సినిమాకి. యాక్చువల్గా ఫోటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు గారు, ఎడిటింగ్ వచ్చి వి జయశంకర్ గారు. శివశంకర్ గారు దీని తర్వాత స్నేహం అంటే ఇదేరా అని నాగార్జున గారు సినిమాకి పనిచేశారు ఆయన. ఎవరు? శివశంకర్ గారు. అందులో కూడా చెలియా నీ ప్రేమలోనే పరవశించిపోయిన సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది సాంగ్. అలాగే శివశంకర్ గారు ఈ సినిమాకి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ మనసులో ఉన్నదనే సాంగ్ ఇప్పటికీ కూడా మనకి అందరికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ సాంగ్ అయిపోయాక ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆవిడ చెబుతామనుకోవటం, ఇతను ఏమో బైక్ పెడితే ఇతను గ్లౌజులు అవి తీసేయటం, అవన్నీ తీసుకుని గరిటెలతో ఆడుకుంటూ ఉండడం. ఇతను చాలాసార్లు చెప్దాం అనుకుంటూ ఉంటుంది కానీ చెప్పలేకపోతుంది. ఈ లోపల ప్రీతి వాళ్ళ చెల్లెలు వస్తుంది. వాళ్ళ చెల్లెలకి ఇతను చూపిస్తే వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుంది, ఇతనితో అతను ఆవిడ విషయాలు చెప్తున్నట్టుగా చెప్పి మా అక్కకి ఇంత అందమైన వాడు కావాలా అని చెప్పేసి చిన్నపాటి ఈగో ప్రదర్శించి ఇతన్ని చెడగొడుతున్నాడు. అంటే ఇతనికి ఏ విషయాలు చెప్పదు. చెప్పకపోతే రోజు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఆ రోజు అంటుంది చెప్పలేదా నువ్వు అంటే, అతను అంటాడు చెప్పలేదని చెప్పేసి చెప్తే చాలా బాధపడి ఇంటికి వెళ్ళి అడుగుతుంది ఎందుకు ఇలా చేసేవాడంటే, చిన్నప్పటి నుంచి నాన్న నేను బాగా చూసేవారు. ఈ ఈగో ఫీలింగ్ అనేది చాలా ప్రమాదమైంది. అయితే మరి ఇందులో అంటే ఒక రకమైన విలనిజం ఇదే. ఆ విధంగా చెప్పడంతో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇంకా తరుణ్ కూడా పట్టించుకోడు. ఆ అమ్మాయి అప్పటికి ఇష్టమని చెప్పలేదు కాబట్టి. బట్ ఈ డైరీలో అవన్నీ చదువుతున్నప్పుడు అవునరా అప్పుడు నా గ్లౌజులు అవి మాయమైపోయాయి, కరెక్ట్ ఈ అమ్మాయి తీసిందా అని చెప్పేసి అవన్నీ కూడా ఇంకా గుర్తుకు రావు. అంటే తిరగేస్తుంటాడు, అవన్నీ చేసాము మనం కామెడీ ఫన్ చేసాము అవన్నీనని. అందులో దగ్గర క్రికెట్ ఆడుతుంటారు. క్రికెట్ ఆడుతుంటే అతను ఉంటాడు కదా లాంగోని కూడా, అతను బంతిని ఎలా అంటుంటే వెనక నుంచి వేణుమాధవ్ గారు కామెంట్ చేస్తుంటారు, ఆ బంతిని వీడి పేరు వల్లాంగా ఒళ్ళంగదు వీడికి, అందుకే వీడికి వల్లాంగా అని పేరు పెట్టాం, అందుకే బంతి నెలలో రుద్దుతున్నాడు, ఎంత అయిపోయింది అయినా వాడు బాల్ వేస్తే అది వెళ్ళి వేణుమాధవ్ గారికి తగులుతుంది. ఆ విధంగా చూసుకుంటే చాలా ఫన్ క్రియేటింగ్ సీన్స్ ఉంటాయి. సో పాపం తరుణ్ గారు అన్నీ తిరిగేస్తే ఇంతకీ నా మనసులో అబ్బాయి గురించి చెప్పలేదు కదా ఇందులో ఉందంటుంది. తిరిగారా ఎవర్రా అబ్బాయి తిరిగారా చాలా ఎగ్జైటింగ్ ఉందంటే సరదాగా తరుణ్ గారు తిరిగానే ఆయన ఫోటో ఉంటుంది. ఒక్క నిమిషం తరుణ్ గారు స్టన్ అయిపోతారు, బాధపడతారు. అయ్యో అమ్మాయి నన్ను ప్రేమించిందా, నేను ఎన్నాళ్ళు నా ప్రేమను నేనే దూరం చేసుకున్నాను అని చెప్పేసి అప్పుడు గ్యాప్కి వస్తాయి. ఆయన తన్నేసిన అంటే డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా మనం, ఇది మెటల్ బాటిల్ అనేది, అది తన్నేసినప్పుడు ఆ దాంట్లో ఏమో ఫ్లవర్స్ పెట్టడం, అలాగే ఇతని గ్లౌజులు అవన్నీ మాయమైపోవడం, అన్నీ కూడా బూట్లు మాయమైపోవడం అన్నీ గుర్తొస్తాయి. పాపం గుర్తొచ్చి ఒక్క నిమిషం కరిగిపోతారు. అక్కడ మనకి సీన్ చాలా బాగా క్రియేట్ చేశారు. అయ్యో నేను ఎన్నాళ్ళు నా ప్రేమను నేను గుర్తించలేకపోయినరా, వెతుకుదాంరా అంటే అప్పుడు వేణుమాధవ్ కూడా వెళ్దామంటాడు. అక్క కూడా అంటుంది వెళ్ళరా వెళ్ళి వెతుకు, ఏముంది దొరికితే మంచిదే కదా. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ టౌన్ రావటం, అక్కడ టౌన్లో అనుకోకుండా ఇబ్బంది పడి శివాజీ గారి ఇంటికి వెళ్తారు. శివాజీ గారు ఎవరో బయట అనమాట, అతను లేడు అంటే వీళ్ళ ఫ్రెండ్ ఇంటి ఎదుర్కొని ఉంటారు. అతను లేడు ఇంకెప్పుడెప్పుడే రాడు, మా ఇంటికి రండి అని తీసుకెళ్ళటం. నర్రా గారేమో శివాజీ గారి ఫాదర్, అతను చాలా మంచి ఆయన. వాళ్ళందరినీ కూడా శివాజీ చాలా బాగా చూస్తుంటాడు. ఓ రోజు పెళ్లి చూపులు జరిగితే శివాజీ తీసుకెళ్ళి నాకు పెళ్లి కుదిరిందని ఈ అమ్మాయిని చూపించడంతో పాపం ఇంకా తరుణ్ గారికి చాలా ఇబ్బంది వస్తుంది. ఎంత ఇబ్బంది వచ్చినా తరుణ్ గారు మనసులో అదిమి పెట్టుకొని చివరి వరకు కూడా ఎక్కడ బయటపడినవారు. అయితే ఆయన డైరీ ఓసారి బయటపడిపోతుంది. అంటే పెళ్లి క్లైమాక్స్లో ప్రీతి కూడా అంటుంది వెళ్ళి చెప్దామని, వద్దొద్దు చెప్పకు, అన్నీ చెప్పినా ఇప్పుడు జీవితాలు పాడైపోతాయి. అయితే ఈలోగా ఇంక బాధపడుతూ అక్కడ కూడా సాంగ్ ఉంటుంది, మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది అని చెప్పేసి క్లైమాక్స్ సాంగ్. అది కూడా అది సాడ్ సాంగ్ సుబ్రహ్మణ్యం గారు పాడారు. ఫస్ట్ సాంగ్ చిత్ర గారు పాడారు, చాలా బాగుంటుంది. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాంగ్ అయిపోయాక అక్కడ వర్ష ఉంటుంది, ఎవరో శివాజీ గారు చెల్లి. ఒక అతనికి ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటే అప్పుడు చెప్తాడు అన్నమాట, ప్రేమ గురించి చెప్పాలనుకుంటున్నావా వెంటనే చెప్పేసి, చెప్పకపోతే నాకులాగే దూరం అయిపోతుంది, అంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఒక్కసారి కనుక ఐ లవ్ యూ చెప్పలేకపోతే లేదా చెప్పిన వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకోలేకపోతే మనం లాస్ అయిపోతాం అని చెప్పేసి చెప్పడం. వర్ష గారు అతనికి అక్కడే అనుకోకుండా చెప్పడం, ఆ విధంగా వాడు కూడా హ్యాపీగా ఉండడం అనమాట. ఆ విధంగా చూసుకుంటే సినిమా అంతా హ్యాపీగా ముగిస్తారు. బట్ ఇతను పెయిన్తో ఉంటారు. అప్పటికే తనిఖీల వర్ణ గారికి వాళ్ళకి విషయం తెలిసి వాళ్ళందరూ బయలుదేరి వస్తుంటారు, ఎలాగైనా ఒప్పిద్దామని చెప్పేసి తరుణ్ గారు. కిందకి తరుణ్ గారు చూడు ఎదురుకుండా స్నేహ గారు ఉంటారు అనమాట. అది ఎలా ఉన్నారని అనుకునేటప్పుడు అప్పుడు దొరికేస్తుంది ఆ లెటర్, అది దొరకటం, ఆ పుస్తకాలు అవిని. నువ్వు ఎంత త్యాగం చేద్దామన్నా ప్రేమ అన్నది అంత గొక్కుని త్యాగానికి లొంగుతుంది, అలాగే బంధానికి లొంగుతుంది. నువ్వు త్యాగం చేద్దాం అనుకున్నావు కానీ బంధాన్ని నేను కలపాలనుకున్నాను. మేమిద్దరం ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నాం, మా ఇద్దరికి అభిప్రాయం ఉంది, బాధ ఏం లేదు నాకు, నువ్వు అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని అన్నట్టు కలుస్తారు. కలవగానే తనిఖీల వర్ణ గారు వాళ్ళందరూ వచ్చి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. సినిమా ప్లాట్ ఇది. ఇంక సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే ప్రీతి గారితో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. స్నేహ గారితో ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఉంటుంది, నేలనడిగా నింగినడి, అదే
పువ్వులను అడిగాను, నీలి నింగి చుక్కలను అడిగాను. సాంగ్ మీకు చాలా బాగా, సుబ్రహ్మణ్యం గారి పాట వింటుంటే హ్యాపీగా అనిపిస్తుంది మాట. నిజంగా అంత బాగా పాడారు ఆయన. ఎంత బాగా పాడతారంటే నిజంగానే అసలు నిజంగా ఒక అమ్మాయి అంత అందంగా వెళ్ళిందేమో అని ఎందరు చూశారో కలగన్నాం అనుకున్నారు, అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారు, బతిమాలిన బదులు ఇవ్వదే తను ఉందంటే నన్ను నమ్మరే. అంటే ఎంత బాగా పాటను రాశారంటే ఎక్స్ట్రాడినరీ సాంగ్ నిజంగా. ఇప్పటికీ నేను చాలాసార్లు వింటుంటాను, సాంగ్ చాలా బాగుంటుంది. అలాగే శివాజీ గారి క్యారెక్టరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని, అంటే ఇందులో ప్రతి ఒక్కరు మంచి క్యారెక్టర్లే. ప్రీతికి ఉండే చిన్న యుగో వల్ల వచ్చిన సమస్య ఇది అంతే. అంటే మన కొన్నిసార్లు ఎంతో గొప్ప విషయాలు కూడా చిన్న యుగోలు దెబ్బతీస్తాడనే ఉదాహరణ. వాళ్ళ అక్కకు అంత మంచివాడు ప్రేమించిన వాడు వచ్చేస్తున్నాడనే చిన్నపాటి ఈర్ష్య అమ్మాయిని జీవితాన్ని దూరం చేస్తుంది. సో ఆ విధంగా తన తప్పుని దిద్దుకుంటుంది. ప్రతి ఒక్కరూ తమ తప్పుని దిద్దుకుంటారు. అలాగే ఉదయం తనికల భరణి గారు కూతురుని చూడడానికి వెళ్తారు, కడుపుతో ఉందంటే. అక్కడ అనుకోకుండా రాజారవీంద్ర గారు వంట చేస్తుంటారు. మామయ్య గారు వచ్చేస్తున్నాను 5 నిమిషాలు అని చెప్పేసి ఆయన చెప్పడంతో తనికల భరణి గారు, ఏమనుకోకు బాబు, నీ గురించి చెడ్డగా అనుకున్నాను. అలాంటిది ఏం లేదు మామయ్య గారు, ఎప్పటికప్పుడు గణేష్ మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. గణేష్ అంటే తన పేరు అన్నమాట. గణేష్ నాకు ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, మీ గురించి ఎప్పటికప్పుడు చెప్తాడు, మీ మంచి మనసు గురించి. పర్వాలేదు, నాకు ఆ ఇబ్బంది ఏం లేదంటారు. ఆ విధంగా వాళ్ళు కలుపుతారు. అంటే సినిమాలో ఎమోషన్స్ బాగా క్యారీ అవుతాయి. మంచి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా గ్రిప్పింగ్ అలా ఎంత బాగుంటుంది, చాలా చక్కగాను. స్నేహ గారికి తరుణ్ గారికి ఉండే సీన్స్ కానీ అంటే చెప్పుకోలేరు, బట్ ప్రేమించుకోవడం అని, ప్రీతి ఇతని గురించి ఇష్టపడి కూడా ఇతను కాదంటే బాధపడడం అని. అలాగే ఇందులో మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. తరుణ్ గారు చెప్తారు, పువ్వులు పూయడానికి ఒక టైం ఉంటుంది, నక్షత్రాలు రావడానికి ఒక టైం ఉంటుంది, అలాగే ప్రేమ అనేటువంటి తెలియడానికి ఒక టైం ఉంటుంది. అలా ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా ప్రేమ తనకు తెలుస్తుందని, అలాగే అది నిజం అవుతుంది అన్నమాట. క్లైమాక్స్ ప్రియమైన నీకనే టైటిల్ ఇప్పటికీ లవ్ స్టోరీస్లో ఒక స్పెషల్ ఇది. ఇప్పుడు ఆ విధంగా మనకి లవ్ స్టోరీస్లో స్పెషల్ అయిన ఈ సినిమా వ్యాలంటైన్స్ డేకి దగ్గరలో రిలీజ్ అయ్యి హ్యూజ్ సక్సెస్ అవ్వడం, భారీ సక్సెస్ అవ్వడం. తరుణ్ గారికి సినిమా తర్వాత మరింత ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత ఆయన నువ్వు లేక నేను లేననే ఇది ఆర్తి అగర్వాల్ గారితో చేశారు, అది కూడా పెద్ద హిట్ అయిన సినిమా. సో ఏ విధంగా చూసుకున్నా కూడా సినిమా ఆల్ టైమ్ హిట్. మంచి గ్రాస్ కూడా వచ్చింది అప్పట్లో సినిమాకి. ఇంకా అన్ని విధాలా కూడా క్యారెక్టర్లు కానీ, శివాజీ గారి క్యారెక్టర్ కానీ, నర్రా గారి క్యారెక్టర్ కానీ, తనికల భరణి గారి క్యారెక్టర్ కానీ అందరూ కూడా బాగా చేశారు. వేణుమాధవ్ గారికి, ఆలీ గారికి భయంకరమైన కామెడీ ఉంటుంది ఇందులో. ఆయన అస్తమానం దొంగతనాలు చేసేసి తను ఇరికించేస్తూ ఉంటాడు వేణుమాధవ్. అట్ ద సేమ్ టైం ఆఖరిన రోజు ఇంట్లో అన్నీ పెట్టేసి ఏదో లెటర్ రాస్తాడు వీళ్ళకి, మీ సామాన్లు మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అనుమానం వచ్చి వేణుమాధవ్ అక్కడ కాపలా కాయడం, అక్కడ ఆలీ గారిని సరదాగా రకరకాల వేషాలతో కొట్టేసి పోలీసులుగా వచ్చి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉదయం 7 దగ్గర ఇరికించేస్తాడు, ఉదయం గొలుసు దుబ్బేసి ఇరికించేస్తాడు. ఇంకా ప్రతిసారి తరుణ్ గారిని వేణుమాధవ్ గారు తప్పించుకోవడం, నవ్వుకోవడం ఉంటుంది. చాలా బాగుంటుంది. వన్స్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.